జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. ముంబై నుంచి తెలంగాణకు నడిచే ప్రైవేటు బస్సుల అరాచకాలపై ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు బీఎస్సీ తెలుగు సమాజ్ భాయిచారా కమిటీ ప్రతినిధులు. ముంబై తార్దేవ్ ఆర్టీఓ కార్యాలయం డిప్యూటీ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ నిఖిల్ సాలుకీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. నిజామాబాద్ కరీంనగర్ కు వెళ్లే కొన్ని ప్రైవేటు బస్సుల అధిక టికెట్ ధరలు వసూలు చేయడం, ఓవర్లోడింగ్, అపరిశుభ్రత, మహిళలకు సౌకర్యాలు లేని, డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రయాణికుల పట్ల దురుసు ప్రవర్తన వంటి అంశాలను ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ అంశాలపై విచారణ జరిపి సంబంధిత బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ మహారాష్ట్ర కార్యదర్శి నాగ్సేన్ మాలాజీ, జర్నలిస్టులు గుర్రం నరేష్, మహారాజ్ ఎం మాలాజీ, బీఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ముంబై వాసులారా నమస్కారం అందరికీ. ఈరోజు మనము తార్దేవ్లో బస్సు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మన ముంబై వాసుల మీద దోపిడీ నడుస్తుండగా దాన్ని ఆపడానికి మేము ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినాము. మనకు అనిల్ దేశ్ముఖ్ అయినా మనకు ఇలా ఆశ్వాసనం ఇచ్చిండు. ఆ అందులో 8 బస్సుల మీద మేమేమైతే ఫిర్యాదు చేసినామో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మాకు హామీ ఇచ్చాడు. ముఖ్యంగా మా డిమాండ్స్ బస్సులలో దొంగతనాలు, శుభ్రం లేకుండా బస్సులు, దాంతోపాటు బస్సులై మాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి. బస్సు వాళ్ళే చాలా పెద్ద ఎత్తున దాదాగిరి నడుస్తుంది. ఈ దాదాగిరి మేము ఆపాలని మరోసారి మేము తార్దేవ్ ఆఫీస్లో నిఖిల్ సాలుంకని కలిశాము. ఆయన మనకు హామీ ఇచ్చాడు. కఠినమైన చర్యలు ఈ 9 బస్సుల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటే మాకు హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా మీకు స్థానికంగా ముంబై వాసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాగ్సేన్ మాలాను నన్ను సంప్రదించండి. నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేసి పెడతాము. చాలా దౌర్జన్యంగా అధిక రుసుముతో పాటు మహిళలకు, పురుషులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికైనా మధుమేహం ఉన్నవారు కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావచ్చు, ఏదైనా టాయిలెట్ వసతి కోసం ఆపమంటే కూడా ఆపకుండా, అదేవిధంగా సౌకర్యాలు శూన్యం, అసలు సౌకర్యాలు కూడా ఎటువంటి సౌకర్యాలు, శుభ్రత లేకుండా బస్సులు నడపడం, ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యవస్థ నడుస్తున్న సందర్భంగా ఈ యొక్క ముంబై ఆర్టీసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని గత నెల క్రితమే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానిపై వివరణ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏదైతే ఆర్టీసీ అధికారి గారు సానుకూలంగా స్పందించి దీనిపై కార్యవాహి నడుస్తుంది. దాదాపు సుమారు 9 ఆర్టీసీ ప్రైవేట్ బస్సులపై కార్యవాహి చేస్తామని ఈరోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇకపై ఏది ఉన్నా సమస్యలు తెలంగాణ నుంచి ముంబై రావడం కావచ్చు, ముంబై నుంచి తెలంగాణ వెళ్ళే బస్సులు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్య ప్రైవేట్ బస్సుల్లో ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాం.